బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏదో సందర్భంలో బలహీనతల గుండా వెళ్తూ ఉంటాడు, లేక బలహీనపరచబడుతూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలకు ఆధారం ఏంటంటే, దేవుని బిడ్డలకు ఆశ్రయం ఏంటంటే బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో దేవునికి ఒక పేరుంది, అదేంటంటే బలవంతుడైన దేవుడు. దేవుడు బలవంతుడు, ఆయన మనల్ని బలపరిచేవాడు, ఆయన మన అడుగులను స్థిరపరచేవాడు. ఒకప్పుడు చాలా బలంగా ముందుకు సాగిన వాడు ఇప్పుడు కృంగిపోయినావేమో, అయితే బలవంతుడైన దేవుణ్ణి ఆశ్రయించు, బలాన్ని పొందుతా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని. నూతన బలము పొందుకునే అవకాశం దేవుడికి ఇచ్చాడు. నీ బలహీనమైన పరిస్థితుల్లో బలం పొందే మార్గాన్ని దేవుడికి ఇచ్చాడు. నువ్వు ఆయన్ని ఆశ్రయించు, ఆయన మీద ఆధారపడు, ఆయన కొరకు ఎదురు చూడు. దేవుని తన బలముతో నేను నింపుతాడు. దేవుని బిడ్డలుగా మనం బలం పొందేది మొదటిది యెహోవా కొరకు ఎదురు చూచటం వలన బలం పొందుతాం. అలాగే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఆఖరి భాగంలో చూస్తాం, యెహోవా యందు ఆనందిస్తే కూడా మనం బలం పొందుతామంట. ఏంటి, పరిస్థితులను చూస్తే బలహీనపరచబడతాం, మనుషులను చూస్తే బలహీనపరచబడతాం, దేవుని కొరకు ఎదురు చూస్తే బలం పొందుతాం. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన యందు ఆనందించటం వలన మనం బలం పొందుతాం. అలాగే దానియేలు గ్రంథంలో మనం చూస్తే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని మనం చూస్తాం. అలాగే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. దేవుని బలాన్ని నువ్వు ఆశ్రయించవచ్చు, దేవుని శక్తిని పొందుకోవచ్చు. నీ మోకాళ్ళ మీదకి వస్తే దేవుని శక్తి నువ్వు పొందుకుంటా. లోకాన్ని ఎదిరించగల, పాపాన్ని ఎదిరించగల, శోధనను జయించగల. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఆయన కొరకు కనిపెడదాం, బలమైన కార్యాలు మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, విత్తబడిన మాటలు మా అందరి హృదయాన్ని గట్టి ఫలింపు చేయండి. నీవే బలమిచ్చేవాడు, వేరే ఆధారం లేదు. నీ యందు ఆనందించడం నేర్పించండి, నీ కొరకు కనిపెట్టుకోవడం నేర్పించండి. నిన్ను ఎరిగి బలము పొంది గొప్ప కార్యాలు చేసే కృప ఇవ్వండి. విత్తబడిన మాటలు మా అందరి హృదయాన్ని గట్టి ఫలింపు చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.